శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడవమ్మ మమ్ము. పుణ్యచారిత్రి నిన్ను నిరతము పూజింతుమమ్మ మేము. కృతయుగంబున రేణుకా ఈ తల్లి త్రేతమున జానకమ్మ. ద్వాపరంబున ద్రౌపది కలియందు కన్యకా పరమేశ్వరి. పెనుగొండ పట్నమందు వైశ్యుల వర్ణమున జన్మించిరి. కుసుమాంబ గర్భమందు ఇరువురు కవలలుగా పుట్టిరమ్మ. ఈరలు దైవవర శిశువులమ్మ, అపరంజికారులమ్మ. ఈ బాల కుసుమ శెట్టికి బిడ్డలు శశికాంతి మించెనమ్మ. వీరిప్పుడు శంకరుని బోలియుండే పార్వతీ అంశంబుతో వైశ్యులకు ఉదయించే వీరిరువురు. కరముల కంకణములు ఈ బాల శిరమున చింతామణి. యురములను శ్రీవత్సము ఈ బిడ్డ దేవులని దలచరమ్మ. పాదముల పద్మమమ్మ, హస్తముల చిలుక పుష్పంబులమ్మ. భుజమందు భుజకీర్తులు గాంచెను కుసుమ దంపతులిరువురు. తెలియపరిచెను ప్రేమతో సంగముకు ప్రజలకు వెనువెంటనే. పుష్పములు చల్లిరమ్మ హృదయమున కానందమాయనమ్మ. బాల బాలికలిప్పుడు వాసవి విరూపాక్షను బేర్లతో నామకరణము చేసిరి. బాలలు పెరుగుచుండిరి చక్కగా, ఆటపాటలు సాగెను. బిడ్డలకు 5 ఏళ్ల వయసు నిండే. అక్షరాభ్యాసంబుకై గురువైన భాస్కరుని రప్పించెను. విజ్ఞాన ప్రజ్ఞంబుతో ఇరువురికి కౌమార దశ గల్గెను. సంగీత సాహిత్యము విలువిద్య గొప్పగా నేర్చిరమ్మ. అష్టాదశాస్త్రములు 4 వేదములు నేర్చిరమ్మ. ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహమునకు వచ్చిరమ్మ. బంధువుల పిలిచిరమ్మ. వైశ్యులు వేదములు బటింపగా తక్షణమే తల్లిదండ్రులు విరూపాక్షకుపనయనములు చేసిరి. రత్నవతి రమణి తోడా విరూపాక్ష వైవాహికంబాయెను. కాపురంబునకొచ్చెను కోడలు కనికరంబుగా నుండెను. రాజమండ్రిపురమును విష్ణువర్ధనుడు పాలనము చేయుచుండే. దిగ్విజయంబునకునై రారాజు పెనుగొండకొచ్చెనమ్మ. ఈ రాజు ఎవ్వరనినా పాండవుల మనుమడై జనించెను. చంద్రవంశపు రాజుగా ఈతను ప్రఖ్యాతిగాంచెనమ్మ. పెనుగొండపుర వైశ్యులు రాజుకు హారతులు ఇచ్చుటకునై కన్యతోడుతనేగెను. కుసుమార్య వేడుకలు చేయుచుండే. కన్యకను జూచి రాజు కను చెదిరి కామాంధుడై వల్కెను. కన్య నాకిమ్మటంచు ఆ రాజు రాయబారము పంపెను. వైశ్య సంగము పెద్దలు యోచించి బాలనగురల పంపిరి. యుక్తితో బాలురంతా రాజునకు బుద్ధులు ఇటు చెప్పిరి. ఓ మహారాజ రాజా, మా కన్య దైవాంశమున బుట్టెను. మానవుడవయ్య నీవు
శక్తి కోరటం తగదు రాజా. 53 మంది భార్యలు నీ ఇంటయుండగానే మా వైశ్య కులకాంతను కోరుట ధర్మము కానేరదు అని బాలురిట్లు బలుక ఆ మాట పెడచెవిన బెట్టి రాజు కన్నెర్ర చేసి తాను బిడ్డలను కట్టి కొట్టింతుననెను. కత్తి యుద్ధము చేసెదా మీరలు కన్యను ఇవ్వమనినా 3 లోకములందున ఇటువంటి సుందరి దొరకదనెను. నిత్య కృత్యములందున వాసవిని మరువలేకపోయెను. కామాంధకారంబుతో క్రోధముగా బాలురను చూసెనమ్మా. భక్తితో బాలురంతా వాసవిని మనసులో తలచిరమ్మా. బాలురు యుక్తితోడా పెళ్లిని చేతుమని చెప్పిరమ్మా. గురు శుక్రమౌఢ్యమయ్యా ఇప్పుడెట్లు చేతుమా పెళ్లి అనిరి. మాగమున తరలి వచ్చి తక్షణము పెళ్ళాడు మంచిదనిరి. పెళ్లియే ముఖ్యమైతే బహుళముగా మేమైన చేతుమయ్యా. లోకమున లేని రీతి పరలోక పెళ్లిని చేతిమనెను. కామాంధకారంబుతో రాజుకు ఏమియు బోధపడక బాలురను మెచ్చుకొనెను. మరియును వావి వరసలు కలిపెను. అటులైన మరుదులారా ఒక పూట ఆదిత్యమును చేతును. కాబోవు అల్లుండనే వెంటనే వంటలను చేయుమనెను. రాజు మాటలు తెచ్చిరి బాలురు పెద్దలకు వివరించిరి. యుక్తితో యోచించిరి వేరొక వైశ్య బాలుర పంపిరి. యోగీశ ఋష్యాదులన్ ఆతిథ్యమిచ్చితే పుణ్యమౌను. కామాంధ ద్రోహులకును పానీయమిచ్చిన పాపమౌను. 18 పురాణాలు బాలురకు హృదయమున స్ఫురించెను. భాగవత గ్రంథమందు యుండిన పద్యంబు జ్ఞప్తికొచ్చే. వారజాక్షులయందున మరియును వైవాహ విత్తమందు ప్రాణమానములందున బొంకొచ్చు పాపమే అంటదయ్యా. విశదముగా యోచించిరి బాలురు బొంకు నిర్ధారణ చేసిరి. విష్ణువర్ధన రాజుతో బాలురు చెప్పనారంభించిరి. ఓ మహారాజ బావా మా వైశ్య ధర్మంబు తెలియలేదే. గతికితే అతుకదయ్యా అందు నీకేది కావాలో చెప్పుమా. చాలా పెళ్ళిళ్ళాయెను ఏ మామ నాకిట్లు చెప్పలేదే. ఇది ఎట్టి ధర్మమేమో విపులముగా చెప్పుము మరుదులారా. పెళ్లి కావలెనన్నచో ముందుగా అన్నమును గతకరాదు. అన్నమే ముఖ్యమైతే కన్యకను ఇప్పుడే మరచవయ్యా. అటులైన వైశ్యులారా అన్నము నాకొద్దు నిజము నిజము. కన్యయే నాకు ముఖ్యం అందుకై మాగమున వచ్చెదనెను. వైశ్య బాలుర మాటలు సత్యమని రారాజు తలచెనమ్మా. తక్షణము సైన్యంబుతో రాజు తన స్వస్థానమునకేగెను. వైశ్యులందరూ గూడిరి ఇప్పుడెట్లు చేతుమా యోచించిరి. యువజన సంగమంతా యుద్ధము చేయుటే తథ్యమనిరి.
వాసవాంబ చక్కని ఉపమానమిటు చెప్పెను. కైలాసయమలోకము వెళ్ళుటకు రెండు దారులు ఉండెను. యుద్ధమే తథ్యమైతే దుష్టుని చేతిలో మరణించిన మోక్షమును చెందమపుడు మనకును యమలోకమే తథ్యమా. దుర్మార్గుడయ్యుండిన సైంధవుడు అభిమన్యు చంపెనయ్యా. సన్మార్గుడయ్యున్నను అభిమన్యు యమపురికి చేరెనయ్యా. హిరణ్యకశిపరాజు పలుమార్లు శ్రీహరిని దూషించిన హరిచేత చచ్చెనయ్యా. మోక్షమును వెంటనే పొందెతాను. శాశ్వతము ఏది కాదు మానమును శీలమును రక్షించుటకై ప్రాణత్యాగము చేసితే యుండును కీర్తియా చంద్రార్కము. కుసుమ శ్రేష్ఠియు వెంటనే అందరకు తెలియపరుచుట కొరకునై చాటింపు వేయించెను. వెను వెంట వచ్చెను వైశ్యులంతా అంతటను ఆర్య వైశ్య సభలను మిన్నగా గావించిరి. వాసవాంబతో సైతము అగ్నిలో త్యాగమే మంచిదనిరి. వాసవీదేవి అప్పుడు వృద్ధులను మాత్రమే దూకుమనెను. వైశ్యకులమున బాలురు అభివృద్ధి చేయులకు ఉండుమనెను. అందులకు 6 నూర్ల 12 గోత్రజులు ఒప్పరైరి. అగ్నిగుండములందున దూకమని వెడలిపోయిరి వారలు. బేరీలు బెదిరిపోయే వలియాలు వంగిపోయిరి శాంతము. పత్తి దూదియనుచును వారలు అష్టదిక్కులకెళ్ళిరి. వారికి వైశ్యులకును సంబంధ బంధమే లేకుండెను. పెనుగొండ వదిలి వెళ్ళే వారలు అష్ట కష్టముల తోడను దుఃఖపూర్ణితము తోడను యుండిన జనని జనకులగాంచియు చిరుమందహాసంబుతో వాసవి వేదాంతమిటు చెప్పెను. గత జన్మ ఎవరు మనము మరు జన్మ ఏమిటో చెప్పగలమా. విధి వ్రాత దాటతరమా మనకేమి వ్రాసెనో ఆ బ్రహ్మము. శతత్రయ గుండంబులు శూద్రులతో నేర్పుగా త్రవ్వించెను. కృషియును గోరక్షము వారలకు ఇచ్చెను. కుసుమ శ్రేష్ఠి సన్నాయి మేళంబుతో వైశ్యులు పురవీధులన్నీ తిరిగి ఋగ్వేద పఠనంబుతో చేరిరి నగరేశ నిలయమునకు. బాలురను పిలిచెనమ్మ వాసవి వారితో ఇటు చెప్పెను. గుండమున దూకగానే వెలసెదను పూజలు చేయుమనెను. ఓ తల్లిదండ్రులారా నాకిప్పుడు పరిపక్వ దశ గల్యెను. స్వస్వరూపము చూపెదా నన్నిప్పుడు కనులారగాంచరయ్యా. వెంటనే వాసవాంబ భక్తులను ప్రేమతో తిలకించెను. 1000 సూర్యుల కాంతితో వెలిగెను ఆ దివ్య దేవతపుడు. భూమి ఆకాశంబులా వాసవి దిక్కులలో నిండెనమ్మా. దిశలు దప్పెను వెంటనే గ్రహములు తేజమును చూడలేక. ప్రకృతి యావత్తును వాసవి నామముతో నిండెనమ్మా. సర్వ జగములు గాంచెను వైశ్యులు దంపతియుతముగాను. దశ దిశలు నిండినట్టి ఆ దివ్య దర్శనము గనిపి
జగజ్జనని కావవే భక్త కోటి పాటలు పద్యంబులు దండకము భక్తితో చదివిరమ్మ వాసవిని స్తుతించుచు భక్తులు వందనము చేసిరమ్మ ధూపదీపము తోడను వైశ్యులు పూజించి పొగడిరమ్మ శాంతించి వాసవాంబ కన్యగా అందరకు కనిపించెను నవ కన్యకల తోడను వాసవికి అభిషేకములు చేసిరి పట్టు పుట్టము కట్టిరి భక్తితో పూలహారములేసి భాస్కరుని రప్పించిరి గుండములో అగ్నిని దాల్పించిరి బగ్గు బగ్గున జ్వాలలు గొప్పగా మిన్నంటే మిన్నగాను అంతటా భాస్కరుండు వాసవితో ఇట్లని పలికెనమ్మ శుభగడియ ఏతించెను ముందుగా అగ్నిలో దూకుమనెను వెంటనే వాసవాంబ గురువుతో ఈ విధము బోధించెను గురువర్యాగుమయ్యా భువిలోన ధర్మంబు తెలిపెదనుగా హిందూ మతాచారము కన్యగా మరణించ భూస్థాపన అగ్ని సంస్కారార్హత పెళ్ళైన స్త్రీలకే ఒప్పుననెను వందనము చేసి తాను భక్తితో నగరేషు పిలవగానే దందనల్ మ్రోగెనమ్మ కాంతులతో దిక్కులే పిక్కటిల్లే లింగమును ఛేదించుతూ నందిపై నగరేశుడొచ్చెనమ్మ వాసవికి గలము యందు మాంగళ్య ధారణ చేసెనమ్మ ఆ శుభ సమయంబులో భాస్కరుడు మంత్రమును పఠించెను దేవతలు దీవించిరి వెంటనే పుష్పవర్షము గురిసెను గంధంబు చల్లిరమ్మ దంపతులు గాయత్రిగాంచిరమ్మ బ్రాహ్మణులు దీవించిరి పురజనులు పుష్పములు చల్లిరమ్మ నగరేషు ప్రేమతోడా వాసవిని హస్తములు పట్టుకొనెను కైలాసమెల్లుదాము నందిపై వాసవిని ఎక్కుమనెను భర్తతో వాసవాంబ ప్రేమతో ఇట్లని పలికెనమ్మ మూడు రాత్రుల పిమ్మట ఆత్మగా నీదరికి చేరెదముగా నా వైశ్యులందరకును మోక్షమును ఇవ్వుమని కోరగానే నగరేశుడొప్పుకొనెను వెంటనే నందిపై వెడలె తాను బాలనగరుల పిలిచియు వాసవి మూడు ధర్మములు చెప్పెను దుఃఖమును బాపెనమ్మ బాలురను ఓదార్చె ప్రేమతోడా మూడు రాత్రులు గడిచెనే త్వరితముగా శుభ గడియ ఏతించెను రాజునకు శాపము సగి వాసవి అగ్నిలో దూకెనమ్మ వెంటనే వాసవాంబ జ్యోతిగా కైలాసపురి చేరెను శంకరుడు చూచెనమ్మ అర్ధాంగి హస్తమును పట్టుకొనెను వామాంకం బందున వాసవిని కూర్చుండబెట్టుకొనెను అర్ధ శరీరం బందున చేర్చుకొని దర్శనము ఇచ్చే తాను 120 గోత్ర దంపతులు అగ్నిలో భస్మమైరి గురువైన భాస్కరుండు బాలురను దగ్గరకు చేర్చుకొనెను శివ విమానములొచ్చెను శైవులకు స్వాగతము చెప్పెనమ్మ శంకరుని కడకే గిరి వైశ్యులు శూలపాణిని గాంచిరి
విష్ణుదూతలు వచ్చెను వైష్ణవులు విష్ణును గాంచిరమ్మ. ఈ చరితమిట్లుండగా రాజుకు ఇక్కట్లు మెండాయెను. పెళ్లి పెళ్లి అనుచును రారాజు పెనుగొండపురి చేరెను. వెంటనే శాపంబుతో ఇక్కడే తల పగిలి చచ్చెనమ్మా. విష్ణువర్ధన ప్రాణము గంధర్వలోకమును చేరెనమ్మా. విష్ణువర్ధన పుత్రుడు మంచిగా మైత్రి భావము చూపెను. అతి వైభవంబు నిండే విరూపాక్ష పట్టాభిషేకంబుతో మంగళంబులు పాడిరి. అందరూ సంతసము వెదజల్లుచు పార్వతీ అంశంబుతో వెలసితివి కన్యకా పరమేశ్వరి. ఆర్యవైశ్యులకెల్లను ఇలవేల్పు వైతివని పొగడినారు. వైశాఖ శుద్ధ దశమి వాసవికి మాఘ శుద్ధ విధియకు